కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా హిట్ అండ్ రన్ మరియు ఇతర డిమాండ్లు ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ పోస్టర్ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆవిష్కరణ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ గౌరవ అధ్యక్షులు మల్లిపల్లి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు। ముఖ్యంగా డ్రైవర్ల భవిష్యత్తుపైన ప్రభావం చూపే హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు। కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఈఎస్ఐతో కూడిన మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ డ్రైవర్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర అధ్యక్షులు దూపం ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టాల ప్రేమచందర్ రెడ్డి, సలహాదారులు మొగలి ఈశ్వరయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। గౌరవ అధ్యక్షులు అన్న పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి అన్న గారు మన సమ్మె గురించి ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాము। ఈరోజు 16వ తారీఖు నాడు మనం చేయబోయే సమ్మె కోసం రిలీజ్ చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టీఓఏ అధ్యక్షులు అశ్విన్ గారు, మన మిత్రులు ప్రేమచంద్రారెడ్డి గారు, సురేందర్ గారు, శ్రీశైలం గారు, వెంకటరెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ రేపు 16వ తారీఖు నాడు జరగబోయే ఈ సమ్మెను దేశవ్యాప్తంగా మద్దతు పలికి మన సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి సంక్షేమ బోర్డును, అదేవిధంగా ఇన్సూరెన్స్, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ నెలవారీగా ప్రభుత్వం ఆర్థిక చేయుతను అనే ముఖ్యమైన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మన లక్ష్యాలు వాటిని సాధించే కోసం తోడ్పాటు అందించాలంటే మన కార్మిక సోదరులందరికీ ఐక్యంగా పిలుపునిస్తూ అందరం కలిసికట్టుగా మన ఐక్యత నిరూపించాల్సిన సమయం కాబట్టి ఒక్కరం 100 మంది డ్రైవర్లకు చెప్తూ అందరు డ్రైవర్లు 16వ తారీఖు నాడు సమ్మెలో పాల్గొనగలిగా చూసి ఈ సమ్మెను జయప్రదం చేసి దీని ద్వారా డ్రైవర్ల సత్తా ఏదో ప్రభుత్వాలకు తెలియజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లక్ష్యాలు సాధించుకోవాలని తెలియజేస్తుంది। చట్టాలు పునరుద్ధరించుకొని అదేవిధంగా డ్రైవర్లకు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాయి చట్టాలు। లారీ డ్రైవర్ అయితేంది, క్యాబ్ డ్రైవర్ అయితేంది, ఆటో డ్రైవర్ అయితేంది అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి। దీన్ని ఎంబడే ఉపసంహరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫ్రీ పాస్ పెట్టి చాలా క్యాబ్ కానీ ఆటో వాళ్ళకు నష్టంగా జరుగుతుంది। ఇది ఎంబడే వీళ్ళకు నెలవారీగా ఒక 10,000 ఇచ్చినట్టుగా అయితే చాలా బాగుంటుంది। 12,000 వ్యక్తులు ఆ 12,000 సరిపోదు, 10,000 సరిపోదు, దానికోసం 10,000 సరిపోదు, దానికోసం కంపల్సరీ నెలవారీగా ఒక 10,000 ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం। అదేవిధంగా 16వ తారీఖు రోజు బంద్ ఉంది। అన్ని క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ అందరూ ఒకే దాటికి వచ్చి ప్రశాంతంగా ఆ రోజు అందరూ సమ్మెకు మద్దతు ఇచ్చి అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఆ రోజు డ్రైవర్ అన్న కూడా డ్యూటీ చేయకుండా బంధుకు ప్రకటించిన అందరూ ప్రశాంతంగా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నారు। జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న।